రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు చెప్పాలంటూ చాలా మంది రైతులు కామెంట్ చేశారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డులో ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి కొన్ని వెరైటీస్, చాలా వెరైటీస్ ధరలు అయితే అక్కడే ఉన్నాయి. ఇక మిర్చి ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా 341 వెరైటీ చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. షార్ట్ కనుక ఉంటే సైజ్ తక్కువ ఉంటే 12,000, మీడియంగా ఉంటే 13,000, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 14,000, 14,200 కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక కర్నూలు డీడీలు మనం పరిశీలించినట్లయితే షార్ట్గా ఉంటే 8,000, మీడియంగా ఉంటే 9,000, మంచి క్వాలిటీస్ ఉంటే 10,000 కొనుగోలు చేస్తున్నారు. 1081 షార్ట్గా ఉంటే 10,000, మీడియంగా ఉంటే 11,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 12,500 రూపాయలు కూడా పడతా ఉంది. ఇక నెంబర్ 5 మనం పరిశీలించినట్లయితే షార్ట్ కాయలు పొడవు తక్కువ ఉన్న చివరి కోత కాయలు 10,000, మీడియంగా ఉంటే 11,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,000 ధర కూడా దక్కుతా ఉంది. 5531 మనం ఒకసారి పరిశీలించినట్లయితే షార్ట్గా ఉంటే 10,000, మీడియంగా ఉంటే 11,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 13,000 ధర దక్కుతా ఉంది. ఇక తేజ ధర నిలకడగా నడుస్తూ ఉంది. షార్ట్ కాయలు 12,000, మీడియంగా ఉంటే 13,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 14,000. గ్రామీణ ప్రాంతాల్లోనే రైతుల దగ్గర 11,000, 11,500 కొనుగోలు చేస్తున్నారు. ఇక 2043 మనం పరిశీలించినట్లయితే షార్ట్గా ఉంటే 13,000, మీడియంగా ఉంటే 14,000, సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 16,000 రూపాయల ధర కూడా తగ్గుతా ఉంది. గత ఏడాది ఇదే సీజన్లో ఈ వెరైటీ 29,000 రూపాయలు, 30,000 రూపాయలు, 33,000 దాకా నడిచింది. ఇక ఎల్లో గోల్డ్ మనం పరిశీలించినట్లయితే దీని ధర స్థిరంగా కొనసాగుతూ ఉంది. షార్ట్లో 18,000, మీడియంగా ఉంటే 20,000, సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 23,000 రూపాయల ధర దక్కుతా ఉంది. తెల్లకాయలు అయితే 4,000, 5,000, 6,000. కోల్డ్ స్టోరేజ్లని దాదాపుగా 90% నిండిపోయాయి. రైతుల దగ్గర నుంచి ఆధార్ కార్డులు తీసుకొని వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బ్యాంకుల్లో రుణాలు కూడా కాజేస్తూ ఉన్నారు. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. మీ పేరుతో అప్పు వ్యాపారస్తులు కాజేస్తూ ఉన్నారు. రేపు కనుక కోల్డ్ స్టోరేజ్లు తగలబడితే ఆ అప్పులు రైతులకు చుట్టుకునే ప్రమాదం ఉంది. మీరు కనుక సరుకు అమ్మినా అమ్మకపోయినా ఆధార్ కార్డులు, జిరాక్సులు, పాస్బుక్లు ఎవరికి ఇవ్వద్దు. మీరు కనుక ఇప్పటికే ఇచ్చి ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక మిర్చి అమ్మితే ఏ ధరకు అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి.